దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. చైనాపై అగ్రరాజ్యం విధించిన ప్రతీకార సుంకం మనకు మేలు కలిగేలా చేస్తుందా? మన ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాదు, మన దేశం ఆర్థికంగా మరింత బలోపేతమయ్యేందుకు సాయం చేస్తుందా అంటే అవునన్నమాట చెప్పొచ్చు. దీనికి కారణాలైతే ఖచ్చితంగా లేకపోలేదు. అగ్రరాజ్యం అమెరికా చైనాపై ఏకంగా 145% మేర ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్కు చెందిన వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు బాగా లాభపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ఈ భారతీయ ఉత్పత్తులు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీ పడగలుగుతాయి. చైనాపై భారీగా ప్రతీకార సుంకాన్ని విధించడం ద్వారా చైనా నుంచి ఎగుమతయ్యే వస్తువులు, వస్తు సేవల ధరలు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆ తరహా ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయితే తక్కువ ధరకు అమెరికాకు చేరడమే కాదు, దీని కారణంగా మన ఎగుమతుల విలువ పెరగడంతో అది మనకు మేలు చేస్తుంది. ఇదే సమయంలో భారత ఎగుమతులపై కేవలం 10% మాత్రమే సుంకాలున్నాయి. ఇది ఏప్రిల్ 2వ తేదీన విధించిన ప్రతీకార సుంకాల కంటే చాలా తక్కువ. కనుక అమెరికాకి వెళ్ళే భారత ఉత్పత్తులు ధరలు తక్కువగా ఉంటాయి. అందువల్ల అమెరికా మార్కెట్లో చైనా ఉత్పత్తులతో భారత ఉత్పత్తులు నేరుగా పోటీ పడగలుగుతాయి. ముఖ్యంగా భారత్కు చెందిన వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా లాభపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఐఫోన్ల విషయానికి వస్తే తాజాగా ప్రతీకార సుంకాల మూత నేపథ్యంలో చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఐఫోన్తో పోలిస్తే భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఐఫోన్లో 20% తక్కువ ధరకు రానుంది. ఇదంతా ఒక స్మార్ట్ ఫోన్ విషయంలోనే కాదు, ల్యాప్టాప్లతో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ పరికరాలపై సుంకం మినహాయింపులతో మనకు ఎగుమతులు చేసేందుకు సహాయం చేస్తాయి. మన దేశం మాదిరి వియత్నాం మీద కూడా జీరో సుంకం ఉంది. కాకుంటే వియత్నాం నుంచి శాంసంగ్ ఫోన్లు ఉత్పత్తి అయ్యి అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఐఫోన్ల విషయానికి వస్తే మన దేశంలోనే ప్లాంట్ ఉందన్న సంగతి తెలిసింది. 2024-25లో మన దేశం నుంచి 2 లక్షల కోట్ల రూపాయల స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. ఇందులో 1.50 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఉన్నాయి. దేశీయంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 1.89 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. అంతర్జాతీయంగా తయారయ్యే ప్రతి 5 ఐఫోన్లలో ఒకటి భారత్లోనే ఉత్పత్తి కావడం గమనార్హం. ఈ లెక్కన చైనా మీద విధించిన ప్రతీకార సుంకం భారత్కు మేలు కలిగేలా చేస్తుందని ఖచ్చితంగా చెప్పాలి. అంతేకాదు, చైనా మీద విధించిన సుంకం పుణ్యమాని దేశీయ ఆన్లైన్ ఎగుమతిదారులకు భారీగా అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. అదెలా అంటే ప్రస్తుతం మన దేశం నుంచి 1,00,000 మందికి పైగా ఈ కామర్స్ విక్రేతలు $5 బిలియన్ విలువైన ఎగుమతులు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులు చైనా నుంచి కూడా ఎగుమతి అవుతుంటాయి. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్కు చెందిన ఆన్లైన్ ఎగుమతిదారులు లాభం చెందే వీలుందని చెబుతున్నారు. సుమారు 69,000 రూపాయల కంటే తక్కువ విలువైన చైనా, హాంకాంగ్ ఈ కామర్స్ ఉత్పత్తులపై మే 2వ తేదీ నుంచి 120% దిగుమతి సుంకాన్ని అమెరికా విధిస్తుంది. ఈ నిర్ణయంతో చైనా సరఫరా వ్యవస్థ దారుణంగా ప్రభావితమవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇతర దేశాలకు మేలు కలిగేలా చేస్తుందని చెబుతున్నారు. 2024లో ప్రపంచ దేశాల నుంచి తక్కువ విలువైన ఉత్పత్తులున్న ప్యాకెట్లు దాదాపు 140 కోట్లకు పైన అమెరికాకు వచ్చాయి. అందులో చైనా వాటా లేకపోలేదు. ఇందులో చైనా నుంచి వెళ్ళిన ఈ పార్సిల్ విలువ ఏకంగా $46 బిలియన్. తాజాగా భారీగా సుంకాల పడ్డ నేపథ్యంలో భారతీయ అవకాశాలని సొంతం చేసుకునే వీలుందని తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.